చూడండి గైస్, హైదరాబాద్ మొత్తం ట్యాంక్ బండ్. ఓహో, చాలా రోజుల తర్వాత వస్తున్నా నేనైతే. నాకు ఆ ఫీల్ వేరు అనిపిస్తుంది. సచివాలయం వాటే ఫీల్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ లోనే సచివాలయం ఉంది, అంబేద్కర్ ఉన్నాడు అక్కడ. అంబేద్కర్ మా తాతే యాక్చువల్లీ. నో బడ్జెట్ బ్లాగ్, నా ఫస్ట్ బ్లాగ్ ఇది యాక్చువల్లీ. గైస్, ఇప్పుడు మనం బోటింగ్ పాయింట్ కి వెళ్తున్నాము. సో వెళ్ళి టికెట్ తీసుకున్నాం ఫస్ట్. ఎండలో ఎండిపోయినారా? అగో అక్కడ బుద్ధుడు కనిపిస్తున్నాడు గైస్, చూడండి. బుద్ధుడు కనిపిస్తున్నాడు. సో టికెట్ కౌంటర్ అక్కడ ఉంది, టికెట్ తీసుకున్నాను. నేను మంచోని బ్రో, నేను తీసుకుంటా. ఇంకో టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చినాము, టికెట్ తీసుకున్నాం. ఎంత అమ్మా టికెట్? 50 రూపీసా? టూ ఇవ్వండి, 1 నోట్కి నాకు. గైస్, 2 టికెట్ తీసుకున్నాం. సో బోటింగ్ పాయింట్ లోపలికి వెళ్ళిపోదాం. ఇంకో 5 మినిట్స్ పడుతుందంట, చూద్దాం మరి. 5 మినిట్స్ తర్వాత అయినా మనం లోపలికి వెళ్తాం. ఇంకో ఇట్లా వెళ్ళాలన్నమాట మనం ఇంట్లో. సో టూ బ్రో, నేను మా కెమెరామెన్, రైట్? రండి గైస్. గైస్, చాలా మంది ఉన్నారు లోపల. ఇంకో మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోదాం. రీసెంట్ గా ప్రేమలు సినిమా చూసారా? ఇంకో దీంట్లోనే కూర్చొని వెళ్ళారు. సో మనం కూడా వెళ్ళి కూర్చుందాం. మంచి స్పాట్ తీసుకుందాం. ఫస్ట్ మన అమ్మాయిల దగ్గర కూర్చోవద్దు, మనం సపరేట్ అబ్బాయిలు పక్కన కూర్చుందా. గైస్, చూడు బుద్ధుడు అక్కడ ఉన్నాడు. అటు అక్కడ ఉన్నాడు బుద్ధుడు. అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసుకుని వద్దాం. నాకైతే ఇది ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. నీకు ఎలా అనిపిస్తుంది బ్రో? బాగుందా? నైస్, అందరికి మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైమా సెకండ్ టైమా ఏంటి బ్రో మీరు? ఫస్ట్ టైమా? నేను చాలా సార్లు వచ్చా. అంటే నో బడ్జెట్ బ్లాగ్, నా ఫస్ట్ బ్లాగ్ ఇది యాక్చువల్లీ. ట్యాంక్ బండ్ లో ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ట్యాంక్ బండ్ లో బోట్ ఎక్కి ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేస్తే స్మార్ట్ నాని బ్లాగ్స్ అసలు మిస్ అవుతుంది. చూడండి, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. చాలా బాగుంటది. ఇక ముందు మొత్తం హైదరాబాద్ ని చూపిస్తాం, కుదిరితే ముందు ఫారెన్ కూడా చూపిద్దాం. ఎంజాయ్ చేద్దాం లైఫ్ ని. చాలా చిన్న బోట్ వెళ్తున్నారు గైస్, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం వెళ్తున్నాం. కూడా చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు గైస్. ఇప్పుడు దగ్గరకు వచ్చేసినాం. ఇంకో 1 మినిట్ లో బుద్ధుడు దగ్గరికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం. చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. బోట్ నడిపేదంతా ముస్లిం వాళ్ళు గైస్. చాలా ఆనందంగా ఉన్నది. అక్కడనే వచ్చి ఆగింది గైస్. ఏమో అర్థం దీంట్లో నుంచి దాంట్లో పంపిస్తారా ఏమో అర్థం కాదు. గాయ్స్, ఇద్దరి దగ్గరికి వస్తున్నాం మనం. నాకైతే మామూలు ఫీల్ అనిపించలేదు. ఓహో, చాలా రోజుల తర్వాత వస్తున్నా నేనైతే. నాకు ఆ ఫీల్ వేరు అనిపిస్తుంది. వచ్చేది ఫోటో అంతా 40 రూపీస్ అంట. వద్దు బ్రో, అంత రిచ్ కాదు మేము. గాయ్స్, ఇద్దరు దగ్గరకి అయితే వచ్చేసినాం. అనిపిస్తుంది నాకైతే. వచ్చేసినాం ఫైనల్లీ. వచ్చేసినాం. చూద్దాం ఒకసారి చుట్టూ తిరిగి చూద్దాం ఎట్లుందో. టచ్ చేద్దాం గైస్. ఫస్ట్ టచ్ చేయాలని కుతూహలం ఉంటది కదా, అది మనకైతే ఎక్కువ ఉంది. దూరం నుంచి అయినా సరే నేను టచ్ చేసి వస్తా గైస్. ఫైనల్లీ టచ్ చేసిన గైస్.
చూడండి సచివాలయం వాటే ఫీల్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నా బ్యాక్ సైడ్ లోనే సచివాలయం ఉంది, అంబేద్కర్ ఉన్నాడు అక్కడ. అంబేద్కర్ మా తాతే యాక్చువల్లీ. చుట్టూ వెళ్తున్నాం గాయస్, బాగా అనిపిస్తుంది. ఇటో బోట్ ఉంది, సో ఇది ఏదో ఉంది ప్లేస్. ఇది ఇక్కడ ఎవరు లేరు, మరి నార్మల్ స్పాట్ అనుకుంటా. తాడు కూడా కట్టేసింది, లోపల వెళ్ళడానికి లేదు. చూద్దాం. ఇక బుద్ధుడు గాయస్ శిల్పాలతో చెక్కిన మంచి ఇది ఉంది. చూడండి గాయస్, హైదరాబాద్ మొత్తం ట్యాంక్ బండ్, అగో మన జాతీయ జెండా మొత్తం ఊగుతుంది గాయస్. భారతదేశం ఒక బోట్ వెళ్తుంది అక్కడ, చాలా బాగుంది. ఇగో బోట్ వెళ్తుంది గాయస్, చూడండి. ఇప్పుడు పక్కనే మస్తు ఉంది, నాకైతే మంచి అనిపిస్తుంది ఫీల్. అది ఫస్ట్ బ్లాగ్ గాయస్, కొంచెం సపోర్ట్ చేయండి. చాలా రోజుల తర్వాత చేస్తున్నా. నాకు చూడండి ఎండలో కొంచెం ఎండిపోతున్నా గాయస్. బుద్ధుడు కూడా ఎండిపోతుండు పాపం, కొంచెం నీడకేమో పెట్టాల్సింది, బట్ అంత పెద్దది పెట్టలేము మనం. ఇది గాయస్ బుద్ధుడు. ఇక్కడ కూర్చున్నాం గాయస్, కింద మండిపోతుంది గాయస్, కింద మండిపోతుంది, కూర్చున్నాం అలా. హైదరాబాద్ ట్యాంక్ బండ్, బుద్ధుడు విత్ మీ ఫీల్ ఫ్లై, చాలా ఫీల్ బాగుంది. అందరు ఫోటోలు దిగుతున్నారు, సో మనం కూడా దిగుదాం అని చెప్పేసి 4 క్లిక్స్ పడదాం, ఫోటోలు దింపు తమ్ముడు. చెప్పాలంటే హైదరాబాద్కి వచ్చి ఎక్కడికేడో తిరుగుతారు, ఇక్కడ బుద్ధుడు దగ్గరికి రండి, కొంచెం బుద్ధి నేర్చుకొని వెళ్ళండి. చాలా బాగుంది. పాపం బుద్ధుడు ఎండలో ఎండిపోతుండో, మనం గొడుగు పట్టాల్సింది, బట్ అంత పెద్ద గొడుగు లేదు కాబట్టి మనం కూర్చుందాం. సో నాకైతే బుద్ధుడు దగ్గర వచ్చిన లోపల చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో బుద్ధుడు. నేను కూడా నాకు చాలా మంచి ఫీల్ అనిపిస్తుంది గైస్. మీరు కూడా రండి హైదరాబాద్ లో. మాత్రం రాకండి, ఎండిపోతారు. మేమైతే మొత్తం మారిపోయింది. ఏదో సరదాగా వచ్చినాం, బట్ ఆఫ్టర్నూన్ వచ్చినాం. ఈవినింగ్ టైం రండి, ఈవినింగ్ టైం వస్తే ఇంత ఉండదు. సో ఫైనల్లీ వెళ్ళేసి వచ్చేసినాం. చూసారు కదా, మొత్తం ఫ్రీగా చూపించి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. యా, థ్యాంక్ యూ. ఇంకా వెళ్తున్నాం ఇప్పుడు, కొంచెం సేపటి రీచ్ అయిపోతాం గైస్. బుద్ధుడి నుంచి వెళ్ళేసి వచ్చినాము. మామూలు కాదు, అప్పుడు ఎండలో ఎండిపోతుండు, గొడుగు పెడదాం అనుకున్నాం, బట్ అంత పెద్ద గొడుగు లేదు ఎందుకని చెప్పేసి ఆపేసాం. నాకైతే ఎందుకండి గైస్, మామూలు లేదు. ఫ్లైట్ వెళ్తుంది బుద్ధుడి పక్క నుంచి, చూడండి, జూమ్ చేయరా. వెళ్తున్నాం. నాకైతే చాలా చాలా అంటే చాలా సెట్ వచ్చింది. అక్కడ వేడి వాతావరణం గట్టిగా ఉంది, మామూలు లేదు. మంచిగా అనిపించింది. చాలా రోజులు ఆఫ్టర్ ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు వచ్చిన, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి రౌండ్ వేద్దామని చెప్పేసి వచ్చినాం. అండ్ బ్లాక్ తీద్దాం ఎందుకు అని చెప్పి వెళ్తున్నాం. ఇప్పుడు బాగుంది కదా, ఎందుకంటే కూల్ ఉంది. వెళ్తున్నాం వాటర్ కానీ మధ్యలో బుద్ధుడు నేను ఇంటికి రాసి పెట్టుంది అట్లా బాగుంది. అయితే వెళ్ళిపోతుంది. బాయ్ అని చెప్పేద్దాం, మనం బాయ్ చెప్పేద్దాం. నెక్స్ట్ టైం మీట్ అవుదాం. పాపం ఎండలో ఎండ పెట్టి బ్రో, గొడుగు పెట్టొచ్చుగా నాకు. అటు చూస్తే సచివాలయం, అటు చూపిరా. దాని పక్కన ఓ అంబేద్కర్, అటు చూపిరా. మామూలు కాదు, హైదరాబాద్ కి అట్లా అన్ని కలిసి వస్తుంది. అలాగే నాకు కూడా అన్ని కలిసి రావాలని కోరుకుంటా. మామూలు కాదు, వెళ్ళిపోతున్నారు బుద్ధుడు. చుట్టూ బోటింగ్ అయితే మామూలు లేదు. మీరు వచ్చి చేపియండి కొంచెం బోట్లు. ఇక్కడ అంత అంత గుడ్ స్మెల్ ఏం రాదు, ఎందుకు వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇది పబ్లిక్ చూసారు ఎంత మంది ఉన్నారు. నేను బ్యాక్ సైడ్ లో కూర్చున్నా, ఎందుకంటే ఫస్ట్ నేనే వచ్చిన. ఆయనకి తట్టుకోలేక ఫస్ట్ వచ్చి నేనే కూర్చున్నా. అబద్ధం కాదు, నిజంగా నేనే ఫస్ట్ కూర్చున్నా. మామూలు కాదు, ఎండిపోయినా గాయస్. భయపడి వచ్చేస్తా నేను. ఏమో ఫోటో కూడా దిగలేకపోయినా. అంత ఎండ కొడుతుంది. పాపం బుద్ధుడు కూడా ఏం గొడవ ఏం పెట్టలే. అయితే బాధ అనిపించింది బుద్ధుడి మీద.
చెప్పనా వాళ్ళ గురించి మనకి ఎందుకు బ్రో? మీకు ఏమనిపిస్తుంది బ్రో అంటే ఎండలో ఏమనిపిస్తుంది? నా పక్కన మనం దిగుదాం. అందరు అవుతున్నారు కదా, నేను ఫస్ట్ నాకు నవ్వొస్తుంది. యాక్చువల్ నేను నవ్వను, నేను నవ్వొస్తుంది, కంట్రోల్ చేసుకుంటున్నా. దారుణం గాయస్, మళ్ళీ రావద్దు ఇలాంటి ఎండలో. వేడి మామూలు కాదు, ఉండిపోయినాం బాబు. మరేడో పెట్టించున్నాడు. దిగిపోయినాం. ఇప్పుడు వెళ్ళిపోదాం మంచిగా. మామూలు ఎండ లేదు, చచ్చిపోయిన ఫుల్ ఎండ కొడుతుంది, మామూలు కాదు. మిషన్ ట్యాంక్ బండ్ నన్ను ఎండబెట్టింది ఇవాళ, మామూలు కాదు. బోట్ దిగేసి వచ్చేసినాం. నాకైతే మస్తు రిలాక్సింగ్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఎండలో మామూలు కాదు, ఎండ దారుణం కొడుతుంది. మనం తట్టుకోలేము ఇంత పెద్ద ఎండని. స్మెల్ అంత బాగాలేదు గైస్, ఎంత కొట్టుకుంటుంది తెలుసు కదా, హైదరాబాద్ మొత్తం ఇందులోనే, ఇక్కడే వస్తుంది అనమాట. వద్దాం, ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది, ఏందో చూద్దాం. వాటర్ ఎంజాయ్మెంట్ గైస్. నాకు మొత్తం ట్రావెలింగ్ లో నచ్చిన పార్ట్ ఇదే, అసలు మామూలు లేదు గైస్. మంచి కూల్ వెదర్ ఉంది, నేను లోపలికి వెళ్ళిపోతాను ఇక, నా వల్ల కాదు, జారిపోయేటట్టున్నా. బతుకున్నా గైస్, ఎంత బాగుంది చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ స్నానాలు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఊరు ఎంజాయ్ తడిచిపోతున్నామో భయం వేస్తుంది నాకు, నా ఎండ కాదు కనిపిస్తున్నానా? మధ్యలో ఉన్నాయి కదా తగ్గిపోయినా నా వల్ల కాలే మామూలు కాదు. ఏమో స్విమ్మింగ్ పూల్ అనుకుంటే ఈత కొడుతున్నారు కదా కూరగాయలు, ఏం చేస్తాం. బట్ మొత్తం పార్ట్ నాకు నచ్చిన పార్ట్ ఇదే కదా, ఎందుకంటే ఫుల్ ఎండలో వచ్చి కొట్టేసి అలా వాటర్ నుంచి వస్తున్న గాలిలో ఎంజాయ్ చేస్తున్నాం. మామూలు అనిపిస్తుంది. కూరగాయలు ఏంటో నాకు అర్థం కాదు, నేనైతే దూకేస్తున్నాను, వల్ల కాదు ఇక.